వాస్తవానికి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం యొక్క సమాచారాన్ని అందించినది స్వయానా వివేకానంద రెడ్డి గారి బావమరిది శివప్రకాష్ రెడ్డి, అంటే సునీతమ్మకు మేనమామ. మరి సునీతమ్మ మేనమామ ఫోన్ చేసినప్పుడు శివప్రకాష్ రెడ్డిని అనుమానించలేదు, కానీ ఎక్కడో జమ్మలమడుగు పర్యటనలో ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండే అవినాష్ రెడ్డి ఇంటికి వస్తే అక్కడ ఏ విధంగా చనిపోయినాడంటే నాయనకు గుండెపోటు వచ్చి బాత్రూంలో పడి చనిపోయినాడు, దెబ్బ తగిలిందని చెప్తే ఆ రక్తమురలు తుడుచుకుంటూ ఉంటే ఈయన పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సంబంధించిన సిఐకి సమాచారం అందించినప్పటికీ కూడా ఇంకా సాక్ష్యాలను ధ్వంసం చేసినారని చెప్పి మీరు ఆయన మీద అభియోగం మోపగలిగినారు. 75 సంవత్సరాల వయసులో భాస్కర్ రెడ్డి గారు జైలు జీవితాన్ని అనుభవించిన ఈ కేసుతో సంబంధం లేని చాలామంది ఇప్పటికీ జైల్లో మగ్గుతూ ఉన్నా సునీతమ్మకి ఇప్పుడు కూడా ఇంకా మనసు చల్లబడలే. కారణం, ఆమె మనసు చల్లబడాలంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారము, వారు కల్పించిన అపోహ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని సిబిఐ విచారణకు పిలిపించాలా, విచారణ చెయ్యాలా. ఆ విచారణలో వీరిని ముద్దాయిలు చేసినప్పుడే ఆ అమ్మకు తృప్తి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సిబిఐ కరెక్ట్గా పనిచేసిందని ఆమె ఎప్పుడు చెప్తుందంటే, నాకు న్యాయస్థానంలో సక్రమైన మేలు జరిగింది, సిబిఐ కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసిందని ఎప్పుడు చెప్పగలుగుతుందంటే సునీతమ్మ గారు భారతమ్మ గొడ్డలి అందించి వివేకానంద రెడ్డి గారిని చంపు అంటానే జగన్మోహన్ రెడ్డి ఒక్క వేటుగా ఆయన తల నరికినాడని చెప్పి సిబిఐ విచారణలో చెప్పగలిగితే గన అప్పుడు సిబిఐ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ సంస్థ. జగన్ను విచారించాల్సిన అవసరం లేదు, భారతమ్మ గారిని విచారించాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు ఆధారాలు ఏమాత్రం లేవు, ఇక్కడ ఆ మోటివే లేదు, ఇక ఇది కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా ముద్దాయిలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి సిబిఐ చెబితే సిబిఐ మంచిది కాదు, సుప్రీంకోర్టు చెప్తే మంచిది కాదు. ఇది సునీతమ్మ యొక్క ఆలోచన విధానం. సునీతమ్మ తన తండ్రి యొక్క మరణాన్ని, హత్యను ప్రపంచానికి చెప్పాలని, ఇది సహజ మరణం కాదు హత్య అని చెప్పి చెప్పాలని, ఆ హత్య ఎవరు చేసినారో ప్రపంచానికి తెలియజేయాలని, ఆ హత్య చేసిన వారు చేయించిన వారిని న్యాయస్థానం ద్వారా శిక్ష వేపించాలా. ఇది బిడ్డగా ఆమె బాధ్యత. కూతురుగా ఆమె బాధ్యతను సగటు మనిషిగా రాచమల్లు లాంటి మనుషులు అందరూ స్వాగతిస్తారు, నేను కూడా స్వాగతిస్తాను. కానీ దురదృష్టం ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని, పచ్చ మీడియా పుణ్యమా అని సునీతమ్మ గారి ఆలోచనలు బిడ్డగా తన బాధ్యతను నిర్వర్తించే స్థాయిని, పరిధిని దాటి నేరం చెయ్యని వారిని, నిరపరాధులను కూడా జైళ్ళల్లో మగ్గబెట్టే స్థాయికి కక్ష సాధింపుగా, అక్కసగా, అపోహతో కేవలం అపోహతో నిరపరాధులు సైతం జైళ్ళల్లో మగ్గదీయాలనేంత స్థాయికి ఆమె పోయింది. ఇదే మా దురదృష్టం. ఎన్నో విషయాలను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఈ హత్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ చెప్పలేకపోవడానికి, మీడియా ముందుకు రాలేకపోవడానికి కారణం తన పినతండ్రి యొక్క మర్యాదకు భంగం కలిగించకూడదని, తన పినతండ్రి తన కుటుంబానికి సంబంధించిన పరువును బజార్లోకి ఈడ్చుకోకూడదని, ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తే వారి కుటుంబం యొక్క పరువు పోతుంది పినతండ్రికి సంబంధించి అని చెప్పి వాళ్ళు మౌనంగా ఉండడమే వారు చేసిన తప్ప అనిపిస్తుంటుంది నాకైతే. ఎంతసేపు ఉన్నా సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము, సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో, ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం మీకే కాదు ఎవరికైనా కలుగుతుంది.
తన తండ్రి ఈ వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే వారితో దగ్గరగా ఉంటే ఆస్తిని వాళ్ళకు రాపిచ్చే ప్రయత్నమో ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, మరి ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ భర్త మీరు మరి ఆ దిశగా మేమెవరూ ప్రశ్నించలేదు కదా. కారణం కుటుంబ గౌరవాన్ని, మర్యాదను బజారుకి ఈడ్చుకోవడం అనేది ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల మధ్య అంటే వివేకానంద రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కారణం చేత మాటలు కూడా లేని పరిస్థితి ఉందని, వివేకానంద రెడ్డి గారి యొక్క చెక్ పవర్ను కూడా ఆర్థిక లావాదేవీల యొక్క అధికారాన్ని పూర్తిగా వాళ్ళు రద్దు చేసినారనేది కూడా ఒక వార్త ఉంది. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్న. చివరకు ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారు చేతుల్లోకి తీసుకొని తను కోరుకున్న వ్యక్తులను ఇరికించాలనే ప్రయత్నం, జగన్ను భారతమ్మను ఇరికించాల. నేను అడుగుతా ఉన్న ప్రజలను, వినయపూర్వకంగా అడుగుతా ఉన్న ప్రజలను ఒక్కసారి ఆలోచించమని. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? ఒకే నా సూటి ప్రశ్న. ఆస్తి, అధికారమా, అవమానమా, ఆడదా? ఏమి లాభం? రెండవది వారి మనస్తత్వం అదే? జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మది అటువంటి మనస్తత్వమా? రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళ విషయంలోనే తిరిగి పగా ప్రతీకారం తీర్చుకోలే. స్వేచ్ఛగా వారు ఈరోజు వేములలో తిరుగుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డినా ఆ దిశగా ప్రయాణం చేసినాడా? చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇది కాదు. హింసను ప్రేరేపించే సిద్ధాంతం కాదు ఆయనది. తన రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ శత్రువులను ఫిజికల్గా, భౌతికంగా తుదమిట్టించాలన్న ఆలోచన ఆయన కలలో ఇలలో కూడా రాదు. ప్రజలారా, దగ్గరగా ఉండే మనుషులుగా చెప్తా ఉన్నాం మేము. కలలో ఇలలో కూడా ఉండదు ఆయనకు. ఆయన సిద్ధాంతం ఒకటే, తన రాజకీయ ప్రత్యర్థులను, తన రాజకీయ శత్రువులను హింసించడం అంటే ఏమిటి తెలుసునా? ఆయన వారిపై విజయం సాధించడం, గెలవడం, అధికారంలోకి రావడం, ప్రజలిచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం.